తెలంగాణలో ప్రస్తుతం గో బ్యాక్ మార్వాడి ఉద్యమం ఆ నినాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హిందూ సమాజంలో చిచ్చు పెట్టేందుకే ఈ గో బ్యాక్ మార్వాడి ఉద్యమాన్ని కొంతమంది చేపడుతున్నారు అంటూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ గో బ్యాక్ మార్వాడి ఉద్యమానికి గల కారణం ఏంటి, ఈ ఉద్యమం వెనక ఎవరున్నారు, ఏం జరుగుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. హిందూ సమాజంలో చిచ్చు పెట్టేందుకే ఈ గో బ్యాక్ మార్వాడి ఉద్యమాన్ని కొంతమంది చేస్తున్నారు అంటూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి మేడం అసలు ఈ తెలంగాణలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం గో బ్యాక్ మార్వాడి అనేటువంటి ఈ ఉద్యమం, ఈ నినాదం తీవ్ర చర్చనీయాంశంగా మారుతూ ఉంది. అసలు ఈ గో బ్యాక్ మార్వాడి ఉద్యమానికి కారణం ఏంటి, దీని వెనక ఎవరున్నారు, ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చాలా కాలం నుంచి హైదరాబాద్లో మార్వాడీల్ని వాళ్ళ దగ్గర వాళ్ళు స్థాపించిన వ్యాపార సంస్థల్లో కావచ్చు, వాళ్ళు నిర్వహించే వ్యాపార సంస్థల్లో కావచ్చు, స్థానికంగా ఉన్న యువకులకి మీరు పని కల్పించండి, పని ఇవ్వండి అని చెప్తే వాళ్ళు పెద్దగా ఇవ్వటానికి ఇష్టపడకుండా పైగా ఒకవేళ ఇస్తే కూడా వాళ్ళ మీద విపరీతమైన పని ఒత్తిడి, జీతాలు చాలా తక్కువ ఇవ్వడము, వాళ్ళని బానిసలుగా చూడటము చేస్తున్నారు అనేది ఎప్పటి నుంచో ఉన్నది. ఇది ఎగ్జాక్ట్లీ. అంటే అసలు బ్రతుకుదేరువుకు భాగ్యనగరం వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ స్థానికులను కూడా ఇబ్బంది పెడుతున్నారంటూ చాలామంది దాని మీద వాయిస్ వినిపెడుతున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు. అయితే దానికి ఊతం ఇచ్చేటట్లుగా వాళ్ళు మొన్న మార్కెట్లో రోడ్డు పైన అడ్డంగా ఒక బండి పార్క్ చేసి వెళ్తూ ఉంటే ఒక అబ్బాయి అడిగాడు, ఏమండి రోడ్డుకి ఇట్లా అడ్డంగా ఒక మార్వాడి వెళ్తూ ఉంటే అడిగితే అతన్ని తిట్టాడు. మార్వాడి తిడితే అతను యువకుడు, సహజంగా కోపం వచ్చింది, ఇంకో నలుగురిని పిలిచాడు. వాళ్ళందరూ వస్తే కూడా అతను అదే ధోరణిలో మాట్లాడాడు. ఏమని, వాళ్ళకేంటి అంటే కొంచెం మార్వాడీలకి వాళ్ళు అధిక కులము అని చెప్పి వాళ్ళకి, అంటే పై కులం మేము అని ఒక పొగరు ఉంటుంది, వాళ్ళకి అగ్రకుల దురహంకారం ఉంటుంది. ఆ దురహంకారంతో అతన్ని కొట్టడము, పైగా ఇష్టారీతిని మాట్లాడటము జరిగింది. అంటే తక్కువ కులం వాడా అని అట్లా ఆ సెన్స్లో వాళ్ళు నీచ కులము అని మాట్లాడతారు, కింది కులాల వాళ్ళని. ఆ ఉద్దేశం ప్రకారం మాట్లాడడం జరిగితే ఇంకా అప్పుడు ఒక అతను ఏం చేశాడంటే ఇదంతా తెలిసి ఇది ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇది చూసి ఒక అతను పాట రాశాడు. అతను పాట పాడి సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ పాటను చూసి టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇతన్ని కొరియర్ వాళ్ళవి అని చెప్పి తీసుకెళ్ళి ఇంటికి వచ్చి పాట రాసిన అతన్ని తీసుకెళ్ళి విచారించి పంపిస్తే మామూలుగా అయితే పంపించేవాళ్ళు కాదేమో, కేసు బుక్ చేసి ఉండేవాళ్ళేమో. ఇలా తీసుకెళ్లారు అని తెలిసి కొంచెం ఈ పొలిటికల్ పార్టీస్లో వాళ్ళు, లేకపోతే ఈ దళిత సంఘాల వాళ్ళు, వీళ్ళందరూ కలిసి బాగా స్టేట్మెంట్లు ఇచ్చేసరికి ఇంక అతన్ని వదిలిపెట్టారు. అయితే వదిలిపెట్టినప్పటికీ కూడా ఈ గో బ్యాక్ మార్వాడి అనేది మట్టుకు ఈ నినాదం బాగా పాకిపోయింది. హ్యాష్ట్యాగ్ ఇప్పుడు గో బ్యాక్ మార్వాడి అనేది ట్రెండ్ అవుతుంది. ఇలా మాట్లాడుతుంటే ఇక దీన్ని పురస్కరించుకొని మాధవీలత ఫస్ట్గా మొదలెట్టింది. గో బ్యాక్ మార్వాడి అని ఎలా మాట్లాడతారు, అసలు ఈ దేశంలో ఎవరైనా సరే ఎక్కడైనా ఉండొచ్చు, అది ఇది రాజ్యాంగమే చెప్తుంది. వాళ్ళకి సడన్గా రాజ్యాంగం గుర్తొచ్చింది బీజేపీ వాళ్ళకి. ఇంకా ఇష్టారీతిని ఆవిడ మాట్లాడి, పైగా ఆవిడ ఇంకేమనిందంటే, ఏమి మార్వాడీలోని వెళ్ళిపోమని చెప్తున్నారు, ఏమి ఇక్కడ రోహింగ్యాలు ఉన్నారు, రోహింగ్యాల సంగతి ఏంటి, ఓవైసీ బ్రదర్స్ సంగతి ఏంటి, ఇంకా ఆమెకి ఆ రెండే మాటలొచ్చు, రోహింగ్యాలు, ఓవైసీ బ్రదర్స్. ఇంక వాళ్ళ మీద ఒంటికాల మీదకి వెళ్ళి ఆవిడ మాట్లాడిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళకి చాలామందికి ధైర్యం వచ్చేసింది. ఆ దెబ్బతోటి వీళ్ళు మాట్లాడడం మొదలెట్టి వీళ్ళందరి మాటలు ఎలా ఉన్నాయి అంటే, అసలు ఇదంతా హిందూ మతం మీద, మాధవీలత హిందూ మతం దాకా వెళ్ళాల. ఆమెకి తెలిసిన ఈ రెండే కదా, రోహింగ్యాలు,
ఓవైసీ సోదరులే కదా అంతవరకు మాట్లాడేసి ఊరుకుంది. ఈ వీళ్ళు ఏం చేశారు, దానికి కంటిన్యూటీగా హిందువుల్లో చిచ్చు పెట్టేందుకే ఈ గో బ్యాక్ మార్వాడి ఉద్యమం, దీని వెనక కమ్యూనిస్టులు ఉన్నారు, హిందూ మతంలో చిచ్చు పెట్టడానికే ఈ మాట మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎంత మంచోళ్ళు మార్వాడీలు, అసలు వాళ్ళు రావటం వల్లనే జీడిపి పెరిగింది, ఇలాంటి కుంటివాదనలన్నీ చేయడం మొదలెట్టి మళ్ళీ ఈయన కూడా రోహింగ్యాల గురించి మాట్లాడటం మొదలెట్టాడు బండి సంజయ్. అసలు ఆశ్చర్యం వేసేది ఏంటి అంటే, మాధవీలత మాట్లాడిని, బండి సంజయ్ మాట్లాడిని, ఇంకొక ఆమె ఏదో సోషల్ మీడియాలో కూడా ఏం మాట్లాడుతుంది అంటే ఒక వీడియో చేసి పెట్టింది. అసలు మార్వాడీలు ఎంత బాగా పెంచుతారు పిల్లల్ని, ఎంత పద్ధతిగా పెంచుతారు, మార్వాడీ పిల్లలు ఎంత చక్కగా ఒబ్బిడిగా పెరుగుతారు, చిన్నప్పటి నుంచినే స్కూల్కి వెళ్ళి వచ్చి వాళ్ళు వాళ్ళ బిజినెస్లో కూర్చుంటారు, వచ్చి చిన్నప్పటి నుంచే వ్యాపారం మెళకువలు నేర్చుకుంటారు, అందుకే వాళ్ళు వ్యాపారాల్లో సక్సెస్ అవుతారు. అదే మనోళ్ళు అయితే వీళ్ళు చదువుకుని డైరెక్ట్గా వ్యాపారాల్లోకి వస్తారు, అందుకే మూడు రోజులకి నష్టం అయిపోతాయి ఇక్కడ వ్యాపారాలు. కాబట్టి మార్వాడీలు చాలా గొప్పవాళ్ళు, మార్వాడీలను చూసి మనం చాలా నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే, మార్వాడీల దగ్గర వ్యాపారం నేర్చుకోవాల్సిందే, కాదని ఎవరు అనట్లా. కానీ మార్వాడీలకి వ్యాపారం చేయడంతో పాటు చాలా అవలక్షణాలు కూడా ఉన్నాయి. నేర్చుకో అంటే ఇంకా అవన్నీ కూడా నేర్చుకుంటే ఎట్ట కుదురుద్ది? అందుకని చెప్పి అంటే ఎవరికి తోచిన పరిభాష్యాలు వాళ్ళు చెప్పుకుంటా వెళ్తున్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, అసలు ఆ మార్వాడి అతను ఎందుకు ఒక దళితుడిని ఆ విధంగా కొట్టాడు? ఆ దళితుడిని కొట్టి అతన్ని తక్కువ జాతి వాడు అని తిడితే వీళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు అయ్యుండి వీళ్ళెందుకు మన లోకల్గా ఉన్న ఒక దళితుడు మన సాటి తెలంగాణ వాడు కాదా, మనిషి కాదా? మీ దృష్టిలో మార్వాడీలే మనుషులా? మార్వాడీలకే మీరు వాళ్ళనే గౌరవిస్తారా మీరు అని మాధవీలతని నేను సూటిగా ప్రశ్నించా. బండి సంజయ్నైనా అంతే. ఏంటి మార్వాడీలు గొప్ప? వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు, తప్పులేదు, భారతదేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అసలు ఆ విషయంలో రెండో మాటే లేదు. కానీ నువ్వు నేను డబ్బులు ఉన్నోడనో, నేను పై కులంలో ఉన్నాననో దురహంకారం చూపిస్తే ఎట్లా కుదురుతుంది? నీ దగ్గర డబ్బులుంటే నీ దగ్గర పెట్టుకో, నువ్వు అగ్రకులం వాడు అయితే నీ ఇంట్లో పెట్టుకో. నువ్వు రోడ్డు మీదకి వచ్చి నేను అగ్రకులం వాడిని అని చెప్పి కింద కులాల వాళ్ళని తిడతానంటే ఎట్లా కుదురుతుంది? అది కుదరదు, అది ఎవరు సహించరు ఇక్కడ. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు ఈ రోహింగ్యాల్ని ఉన్నారు హైదరాబాద్లో, లేరని ఎవరు చెప్పట్లా. హైదరాబాద్లో ఏంటి, దేశం మొత్తంలో ఉన్నారు రోహింగ్యాలు. ఈ రోహింగ్యాల్ని పంపించేయవలసిన బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్ర అంతర్గత భద్రతా వ్యవహారాల శాఖది, హోంశాఖది, ఇంకా పరిధి సరిపోకపోతే సైన్యం కూడా కలగజేసుకోవచ్చు దాంట్లో, అలాగే రక్షణ శాఖ కూడా కలగజేసుకోవచ్చు. వీళ్ళందరూ కలిసి ఈ లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో, స్థానిక ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో వీళ్ళ సహాయంతో రోహింగ్యాల్ని పంపించేయచ్చు. రోహింగ్యాలు ఎవరు? కాందిసీకులు. వాళ్ళు దేశం నుంచి పొట్టచేత పట్టుకుని తిండి లేక అక్రమంగా మన దేశంలోకి వలస వచ్చారు. మన దేశంలో ఉంచుకోవాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. కానీ వాళ్ళు వచ్చారు, కానీ పంపించే విధానం ప్రకారం పంపించాలి. దీనికోసం ప్రభుత్వాలు ఒక పథకం ప్రకారం చేయాల్సిందే తప్పితే, నువ్వు రోహింగ్యా వచ్చావు, నిన్ను మా దగ్గర చాలా బలం ఉంది, మేము ఇక్కడ ఎత్తిపట్టి నీ దేశంలోకి విసురుతామంటే కుదరదు, వాలీబాల్ ఆడతామంటే కుదరదు. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఇక్కడికి వచ్చారు వాళ్ళు మీరు పంపించండి, ఎవరు వద్దనట్లా. అసలు వాళ్ళకి ఆధార్ కార్డులు ఎట్లొచ్చినాయి ఇవన్నీ మాట్లాడితే ఎట్లొచ్చినాయి అంటే, మరి మీరు అజమాయిషీ చేయండి. కేంద్ర ప్రభుత్వంలో మీరు ఉన్నారు కదా, ఇప్పుడు ఈ సంవత్సరానికి 11 సంవత్సరాలు మీరు వచ్చి అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలతో ఏం గాడిదలు కాస్తున్నారు మీరు? వేరే దేశాలు వాళ్ళు అక్రమంగా వలస వస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు? మీ వల్ల కాదు అది, ఎందుకంటే ట్రంప్ వల్లే కావట్లే. అంటే ట్రంప్ వల్లే అంటే వాళ్ళకి చాలా కట్టుదిట్టమైన విధానాలు ఉంటాయి, వాళ్ళే ఏమి చేయలేక వస్తున్నారు కింద మీద వాడి. మీరేం చేస్తారు? ఇప్పుడు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు
దీని మీద శ్రద్ధ పెట్టాలి. బోర్డర్లో నుంచి కదా వాళ్ళు లోపలికి వస్తారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎవరి కింద ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం కింద ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం కదా ఇక్కడ విఫలమైంది కేంద్ర ప్రభుత్వం కదా. ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉంది ఎవరు? ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరి తాలూకు పార్టీయే కదా కేంద్ర ప్రభుత్వంలో ఉంది. ఇది ఈ కథా కమామీషు. ఇవన్నీ సరిపోనట్టు బండి సంజయ్ ఇంకో పెట్ట కథ మొదలెట్టాడు. ఏంటి అంటే, అసలు మార్వాడీల గురించి మీరు మాట్లాడుతున్నారు కానీ మాంసం కొట్టే కటికి వాళ్ళు వృత్తికి దూరం అయిపోయారు. ఆ ప్లేస్లో రహీంలు వచ్చారు. రజక కులం వాళ్ళు బట్టలు ఉతకాలి, వాళ్ళ ప్లేస్లో ఇంకొకడు వచ్చేసాడు ముస్లింోడు. అన్ని వృత్తులు ముస్లింలు వాళ్ళు నిర్వహిస్తున్నారు అని మాట్లాడుతున్నాడు. అంటే ఈయన ఉద్దేశం ప్రకారం ఏ కులం వాళ్ళు వాళ్ళ కుల వృత్తే చేసుకోవాలి. బండి సంజయ్ చెప్పింది ఇదే కదా. ఓకే, ఇదే కదా చెప్పాడు బండి సంజయ్. కట్టికోళ్ళు మాంసం కొట్టాలి, రజకులు బట్టలు ఉతకాలి అని ఈయన చెప్పాడు. మరి అట్లయితే నేనేమంటానంటే, రాజకీయాలు క్షత్రియులే చేయాలి. నువ్వెందుకు వచ్చావు అసలు? నువ్వెందుకు రాజకీయాల్లోకి వచ్చావు? నీ కులం ఏంటి? నీ కుల వృత్తి ఏంటో నువ్వు అక్కడ ఉండాలి కదా. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు? మాట్లాడేదానికి సోయి ఉండాలి. నేను ఒక కేంద్ర సహాయ మంత్రినే, నేను ఎంత బాధ్యతగా మాట్లాడాలి. కులాలకు సంబంధించిన ప్రస్తావన, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతులు, అందరికి, పేదోళ్ళకి, డబ్బులున్నోళ్ళకి, వ్యాపారస్తులకి, అందరికీ నేను ఒక మంత్రినే, కేంద్ర సహాయ మంత్రిని అని ఆలోచించాల్సింది పోయి, ఒక విశాల దృక్పథంతో ఆలోచించాల్సింది పోయి, ఉచ్చగుంటలో చేపలు పట్టేవాడికి మాదిరిగా ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే అసలు ఈయనకి కేంద్ర సహాయ మంత్రి ఎవరిచ్చారో నాకు అర్థం కావట్లే. అంటే ఇక మంత్రులందరి స్థాయి ఇలాగే ఉందన్నమాట. అంటే రజకులు ఎప్పుడు బట్టలే ఉతుక్కుంటూ ఉండాలా? కటికోళ్ళు ఎప్పుడు మాంసమే కొట్టుకుంటూ ఉండాలా? అంటే ఇది కుల వృత్తుల్ని ప్రోత్సహించేది ఎవరు అంటే మనుధర్మ శాస్త్రమే ప్రోత్సహిస్తుంది. ఓకే, వీళ్ళు అంత వెనకబడి ఉన్నారు. వీళ్ళు అసలు ఈ కాలానికి పనికిరారు. వీళ్ళు ఈ కాలంలో వీళ్ళు బతుకుతూ ప్రపంచాన్ని వెనక్కి నడిపించాలని చూస్తున్నారు. వీళ్ళు ప్రపంచం అంతా ముందుకెళ్తుంది. ఇవాళే శుభమాంసు గిల్ అని అతను అంతరిక్షంలోకి వెళ్ళిన అతనికి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికారు. ఎందుకు మనం అంతరిక్షంలోకి వెళ్ళాలి ఈ లెక్కన? అసలు శుభమాంసు గిల్ది ఏం కులం అదేదో కనుక్కుందాం మనం. కనుక్కుని ఆయన కులవృత్తి చేసుకోకుండా అంతరిక్షంలోకి ఎందుకు వెళ్ళాడో కనుక్కుందాం. అసలు ఆయన మీద కేసేయాలి ఇప్పుడు, అంతేనా కాదా? అవును, మరి ఆయన కులవృత్తి చేయకోకుండా అంతరిక్షంలోకి ఎందుకు వెళ్ళాడు? ఇప్పుడు ఈయన మీద కూడా కేసేయాలి. అన్న వాళ్ళ మీద కేసేయకుండా మీరు వాళ్ళ పనులు వాళ్ళ మీద చేసుకుంటున్న వాళ్ళ మీద కేసేస్తారు. ఇప్పుడు ఆయన చెప్తుంది అదే కదా. ఇప్పుడు బట్టలు ఉతుకునే కులం వాళ్ళు బట్టలే ఉతకాలి, మాంసం కొట్టే కులం వాళ్ళు మాంసమే కొట్టాలి అని చెప్తున్నాడు. దానికి ముస్లిమ్స్ వచ్చేసారు. వాళ్ళు వచ్చేసేయటం వలన వీళ్ళకి వృత్తి లేక అల్లాడుతున్నారు అన్నట్టు చెప్పుకుంటూ వస్తున్నాడు మనోడు. మరి అంతరిక్షంలోకి వెళ్ళే కులం ఏదన్నా ఒకటి ఉందేమో మన దేశంలో, ఆ కులం వాళ్ళే అంతరిక్షంలోకి వెళ్ళాలేమో. శుభమాంసు గిల్ ఎందుకు వెళ్ళాడు? ఇందాక నేను చెప్పినట్టు అసలు ఈయన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు? క్షత్రియులు కదా రాజ్యాన్ని పరిపాలించాల్సింది. అందుకని ఎవరన్నా మనం ఏదైనా మాట్లాడితే ఎవరు ఖండించలేని విధంగా ఉండాలి, విమర్శించలేని విధంగా ఉండాలి, తప్పుపట్టడానికి వీలు లేకుండా ఉండాలి. అవి వీళ్ళకి ఎవ్వరికీ చేత కాదు. వీళ్ళ జ్ఞానమే అలా ఏడ్చింది. మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడుతున్నారు వీళ్ళు. వీళ్ళు ఆలోచించేది ఇలాగే ఉంటుంది. కానీ మనమైనా సరే మొరటగా గో బ్యాక్ మార్వాడి అనాలని కూడా నా ఉద్దేశం కాదు. దాన్ని 100% సపోర్ట్ చేయాలనేది కూడా నా ఉద్దేశం కాదు. కాకపోతే ఇలాగ ఉన్న మార్వాడీలు మట్టు ఖచ్చితంగా గో బ్యాక్ అవ్వాల్సిందే. ఇక్కడున్న లోకల్గా ఉన్న వాళ్ళని, బలహీనుల్ని వాళ్ళకి తక్కువ జీతాలు ఇచ్చుకుంటూ, అలాగే వాళ్ళని తిడుతూ కులం పేర్లతోటి వాళ్ళని అంటే బలహీనులు కాబట్టి కొడుతూ ఉండేవాళ్ళు మటు ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే ఇక్కడి నుంచి. ఓకే మేడం, థ్యాంక్ యూ.